హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. కేవలం 10 నిమిషాల్లో చాలా సింపుల్గా అలాగే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. నిజంగా టేస్ట్ అయితే మాత్రము మీకు బయట తిన్నదానికంటే కూడా చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవర్స్ తోటి. తప్పకుండా ఒకసారి నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. జనరల్గా పిల్లలకి ఇలాగ పన్నీర్తో చేసిన రెసిపీస్ చాలా ఇష్టంగా తింటారు కదా, అలాగా ఒకసారి ఈ రైస్ని కూడా చేసి పెట్టండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఫస్ట్ దీనికోసం అయితే రైస్ని ముందుగానే ఉడికించి ఈ విధంగా కంప్లీట్గా చల్లారేంత వరకు ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 1.5 గ్లాస్ అంటే ఒక 350 గ్రామ్స్ వరకు రైస్ తీసుకున్నానండి. అలాగే బాస్మతి రైస్తోని చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద ఐరన్ కడాయి కానీ లేదంటే నాన్ స్టిక్ది కానీ పెట్టేసుకోండి. అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా ఒక 200 గ్రామ్స్ వరకు ఇలా కట్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని అయితే వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పన్నీర్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి మిరియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు కారపొడి వేసాను. వీటిని ఈ ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి ఒక 5 to 6 మినిట్స్ అలాగా ఫ్రై అయితే మీకు కొంచెం లైట్గా పన్నీర్ చక్కగా ఫ్రై అయ్యి కొంచెం లైట్గా మీకు క్రిస్పీగా అయినట్లుగా కనిపిస్తుందండి లేయరు. అలాగే కొంచెం కలర్ కూడా మారుతాయి. ఆ టైంలో ఈ పన్నీర్ క్యూబ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మరి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు అయితే ఉంటాయండి ఈ వెల్లుల్లి రెబ్బలు. వీటిని కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1/2 మినిట్ అలాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం లైట్గా మనకి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వెజిటేబుల్స్ని వేసుకోవాలి. వెజిటేబుల్స్ని అయితే చాలా సన్నగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. అలాగే ఒక 6-7 బీన్స్, ఒక 2 క్యారెట్లు తీసుకున్నాను, ఒక క్యాప్సికము, కొన్ని నేను ఇక్కడ స్వీట్ కార్న్ కూడా వేసానండి. ఇష్టం ఉంటే వేసుకోండి, స్వీట్ కార్న్ లేదంటే స్కిప్ చేయొచ్చు. అలాగే ఒక 4 పచ్చిమిర్చిని చాలా సన్నగా కట్ చేసుకునేవి వేసాను. ఈ వెజిటేబుల్స్ అనేవి మీ చాయిస్ అండి, మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి వేసుకోవచ్చు. ఉంటే కనుక క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. వీటిని అయితే హై ఫ్లేమ్లో పెట్టుకొని మనకి కొంచెం క్రంచీగా ఉండాలండి, కంప్లీట్గా సాఫ్ట్గా ఉడికిపోకూడదు వెజిటేబుల్స్. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్ని వేసుకోండి. రైస్ కూడా కంప్లీట్గా చల్లారేయాలండి రైస్. అలాగే రైస్ కూడా ఈ విధంగా పొడి పొడిలాడే విధంగా ముందుగానే వండేసి పెట్టేసుకోండి. కొంచెం రైస్ వేసాను ఫస్ట్, అవి బాగా కలిసిన తర్వాత మిగతా రైస్ వేసుకుంటున్నాను. ఇలాగ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ రైస్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అయితే డార్క్ సోయా సాస్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను వెనిగర్ వేసుకోండి. ఈ సాస్లు వేస్తేనేనండి మనకి బయట తిన్న టేస్ట్ వస్తుంది. మీకు వద్దు అంటే స్కిప్ చేయొచ్చు. దీని ప్లేస్లో మీరు ఏదైనా గరం మసాలా అలా వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసాను. అలాగే 1 టీ స్పూన్ వరకు అయితే రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసే విధంగా ఇలాగ బాగా మిక్స్ చేసుకోండి. ఫ్లేమ్ని అయితే హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. ఒక 5-6 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిన తర్వాత రైస్, ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ పీసెస్ని అయితే వేసుకోండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్స్, మనకి ఉల్లి కాడలు అంటారు కదా, ఉల్లి తరుగు, అది కూడా వేసుకోండి. ఒక 2 టీ స్పూన్ల వరకు ఇవన్నీ వేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకోండి. హై ఫ్లేమ్లోనే చక్కగా వీటిని బాగా ఫ్రై చేయాలండి. అప్పుడే మీకు మంచి టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగ బాగా కలిసే విధంగా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసేసుకోండి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఆనియన్ అలాగే లెమన్ తోటి సర్వ్ చేసుకుంటున్నాము. వీడియో మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. వీడియోస్ అన్నీ కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీస్ ఉంటాయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.